2020లో మనం రివ్యూ చేయాలి. ఇది మీకు ఒక లెటర్ రాస్తున్నాను, ఇలా ఒఫీషియల్ లెటర్ రాస్తారు. కానీ పాకిస్తాన్కి రివ్యూ చేయడానికి ఇంట్రెస్టే లేదు. వాళ్ళకి తెలుసు ఏమంటారు ఇండియా అని చెప్పేసి. మేము డ్యామ్ కట్టబోతున్నాం, మీకేంటి మీ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు నో అంటారు. వీళ్ళు నెహ్రూ సైన్ చేశారు, మేము అలౌ చేయము నీళ్ళు, మాకు నీళ్ళు మొత్తం నీళ్ళు మాకే కావాలి. ఇది ఇట్లా పరిస్థితిలో రెండో లెటర్ రాశారు మోదీ గారు గవర్నమెంట్ ఇంకొక 6 నెలల ముందు. అప్పుడు కూడా స్పందించలేదు. మూడో లెటర్ వెళ్ళింది ఒక 3 నెలల ముందు, నో రిప్లై పాకిస్తాన్. ఇప్పుడు ఈ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మోదీ గవర్నమెంట్ ఫస్ట్ టైం డిసైడ్ చేశారండి అన్నిటికంటే ఈజీ, వాళ్ళ తల మీద వెళ్ళి బాంబు వేయడం చాలా ఈజీ, కానీ మళ్ళీ మన మీద కూడా ఇస్తారు, అక్కడ చనిపోతారు ఇక్కడ చనిపోతారు, రిజల్ట్ ఏమి ఉండదు ఎక్కువ. అవును, కానీ అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మీలా నీళ్ళు ఆపేయడం. కానీ నేను చెప్పినట్టు అదేదో ట్యాప్ బంద్ చేస్తే నీళ్ళు బంద్ చేయ కాదు, ఇది పెద్ద రివర్స్ సిస్టమ్ అది. ఇప్పుడు చూడండి మీరు గోదావరి, మన భద్రాచలం తర్వాత గోదావరి మీద ఎక్కడ డ్యామ్ ఉందండి? ఎక్కడ లేదు. అక్కడ బాబ్లీ దగ్గర ఒకటి ఉంది, దాని తర్వాత స్టేట్ ఎంటర్ అయినాక ఇక్కడ నుంచి వెళ్తూ భద్రాచలం దగ్గర కొంచెం కంట్రోల్ ఉంది, కానీ అక్కడి నుంచి మళ్ళీ మొత్తం సీకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. అంత పెద్ద రివర్స్ సిస్టమ్ అది. భద్రాచలం మీద ఒక డ్యామ్ కట్టాలని ఇంపాసిబుల్. అదే టైంలో మీరు కృష్ణ మీద చూడండి ఎన్ని డ్యామ్లు, అల్మాటి నుంచి మొదలవుతుంది, తుంగభద్ర శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారాజ్, అన్ని చోట్ల నీళ్ళు ఆపుకుంటూ పోతారు. మనం కూడా ఇప్పుడు అదే చేయాలి. డ్యామ్ కట్టలేము, డ్యామ్ కట్టాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు దాకా పాకిస్తాన్ ఇదే నీళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు. చెక్ డ్యామ్స్ కట్టుకుంటే వెళ్ళాలి. చెక్ డ్యామ్స్ కూడా చాలా కష్టం, ఎందుకంటే ఇది అన్డిలిటెడ్ టెరిటరీ. ఇట్లా కొండలు ఉంటుంది, మీకు ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే కట్టడానికి ఈజీ అవకాశం ఉంటుంది. ఈవెన్ మన నాగార్జున సాగర్ శ్రీశైలం కూడా చాలా స్ట్రగుల్ అవ్వాలి. అదే అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ చూడండి, రెండు వైపు కొండలు నంటే కడతారు. ఇట్లా ఇది అట్లా కాదు, కంప్లీట్ వాళ్ళు అదే ఉంటుంది. సో సొల్యూషన్ ఏంటంటే ఈ రివర్ని ఇప్పుడు అమిత్ షా గారు సిఆర్ పాటిల్తో మీటింగ్ జరిపారు నిన్న, యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్టర్, వాళ్ళు మొత్తం టీం నిన్న కూర్చున్నారు. అంటే అంత సీరియస్గా తీసుకుంటున్నారు. బయట వస్తున్న న్యూస్ ఏంటంటే అన్నిటికంటే ఈజీ సొల్యూషన్ ఎవరైనా ఆలోచించేది కెనాల్ కట్టండి, కెనాల్స్ తవ్వేసేయండి. ఇప్పుడు ఒక నీళ్ళు పోతున్న ఒక చిన్న ఇది ఉంటే మీరు ఒక చిన్న ఇక్కడ తవ్వేస్తే నీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ఇంటికాడ చూస్తున్నాం కానీ చెరువుల్లో మనం అక్కడెక్కడ చూస్తుంటాం, అది చేసేసేయండి. ఇప్పుడు మీకు ఒక కెనాల్ కట్టాలంటే మీరు స్టాండర్డ్ ఇంటర్నేషనల్ కెనాల్, మన రాజస్థాన్లో కెనాల్ ఉంది మన దగ్గర ఒకటి పెద్దది, సట్లా యమునా ఇంకో కెనాల్ ఉంది, దాని తర్వాత గుజరాత్ నుంచి వచ్చే నీళ్ళకి కెనాల్స్ కట్టారు. ఎందుకంటే ఎక్కడికో ఈ అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవడానికి తాగే నీళ్ళ కోసం దూరం తీసుకెళ్తాల్సి వస్తుంది. 50-60 కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే రివర్ నుంచి కెనాల్ తీసుకుంటాం అన్నమాట. ఒక స్టాండర్డ్ కెనాల్ సైజ్ మీరు చూస్తే ఎట్లా ఉంటుందంటే 16 ఆర్టీసీ బస్సులు సైడ్ బై సైడ్ పెడితే ఒక కెనాల్ అవుతుంది. ఓకే, 16 ఆర్టీసీ బస్సులు సైడ్ బై సైడ్, ఫ్రంట్ టు ఫ్రంట్ కాదు, ఒక కెనాల్. అట్లా ఇమ్మీడియట్గా ఒక 10 కెనాళ్ళు ఇండస్ రివర్ మీద నుంచి డైవర్ట్ చేసుకోండి. ఒకటి యూపీ వైపు, ఒకటి రాజస్థాన్ వైపు, ఎందుకంటే హిమాచల్ అండ్ ఉత్తరాంచల్ మీద చేయలేము, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇదే ప్రాబ్లం, మళ్ళీ హిలీ టెరైన్ అది. రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఢిల్లీ వీళ్ళకి నీళ్ళు ఇచ్చేసేయండి. వాజవన్ గారు, మన భారతదేశానికి నీళ్లు ఏం చేయాలని అర్థం కాకుండా ఉంటుంది. ఏం చేయాలరా బాబు నీళ్ళు? ఒకసారి విజువలైజ్ చేసుకుంటే కాశ్మీర్ నుంచి రాజస్థాన్, ఎందుకంటే హిమాచల్లో మనం ఏం చేయలేము, బైపాస్ చేసుకుంటూ రాజస్థాన్కి వచ్చి, రాజస్థాన్ నుంచి గుజరాత్ కనెక్షన్ ఉంది, గుజరాత్ నుంచి మళ్ళీ ఇంకొంచెం రాజస్థాన్ నుంచి మీరు యూపీకి పంపించచ్చు, రాజస్థాన్ యూపీ మళ్ళీ గుజరాత్ బార్డర్ కూడా ఉంది కదా, ఢిల్లీ 3 చోట్లకి పంపించచ్చు. సో మీరేం చేస్తారు ఇక్కడ, రేవంత్ రెడ్డి 100 బుల్డోజర్లు తీసుకొచ్చి 100 ఎకర్లు క్లియర్ చేశారు కదా, అట్లనే మీరు కూడా చేయండి. ఒక 1000 బుల్డోజర్లు తీసుకొచ్చి కొట్టడం మొదలు పెట్టండి, నీళ్ళైతే పోతుంది. మన ఒక ఏడాది లోపల ఇది సాధ్యమా సార్? ఎందుకు ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. 20% నీళ్ళు మీరు ఆపేసేయండి చాలు, పాకిస్తాన్ చచ్చిపోతారు. పాకిస్తాన్ వాళ్ళకి 80% ఆపక్కర్లా. వాళ్ళ దగ్గర మంగళ డ్యామ్ అని ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ నుంచి 16% ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి ఈ నీళ్లు ఇండస్ట్రీ, పవర్ ఆగిపోతుంది, వాళ్ళకి పవర్ ఆగిపోతుంది. 80% వాళ్ళ సింధ్ అండ్ పంజాబ్ ఏరియాలో ఉన్న నీళ్లు విధి ఇండస్ వ్యాలీస్ మీద, ఇండస్ రివర్ మీద సిస్టమ్ మీద, అంటే వాళ్ళ అగ్రి సిస్టమ్, అగ్రి తాగడానికి నీళ్ళు ఉండవు, కొట్టుకొని చేస్తారు కొడుకులు. ఇది మోదీ చేసిన గేమ్. సో అక్కడ మనం ఒకవేళ వాడు సిమ్లా ఒప్పందం గురించి మాట్లాడినా, వాటర్ ట్రీటీ గురించి మాట్లాడినా, మనం డ్యామ్లు ఎక్కడ కట్టట్లేదు. సో వీఆర్ నాట్ వైలేటింగ్ ఎనీ అగ్రిమెంట్. కానీ మీరు వైలేట్ చేశారు కదా, మేము మీరు అడిగాము నెగోషియేట్ చేస్తామని, మీరు నెగోషియేట్ చేయడానికి రాలేదు. నెహ్రూ సైన్ చేశారు, మేము పట్టించుకోవట్లేదు. నెహ్రూ సైన్ చేశారు, పోయి పని చేసుకోమని నెహ్రూ దగ్గర అని చెప్తాం. వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ఇంటర్నేషనల్ యూఎన్లో అక్కడ ఇక్కడ కంప్లైంట్ చేస్తారు, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తే ఎక్కడైనా వెళ్ళమనండి. యూఎన్ అమెరికానే ఖాతరు చేయాలి, ఇజ్రాయెల్ లాగా ఉండాలి. నువ్వు ఎవడో చెప్పుకో నాకేం ఫరక్ పడదు, నేను వెళ్ళి వాళ్ళ తల మీద బాంబేస్తా అంటాడు ఇజ్రాయెల్ వాడు. వాళ్ళకి అసలు ఇవ్వండి పట్టించుకోరు ఇజ్రాయెల్ వాళ్ళు. వాళ్ళగా మనం కూడా అట్లనే ఉండాలన్నమాట. సో ఇదైన తర్వాత ఇప్పుడు ఆలోచించండి, మనకి గోదావరి దాకా తీసుకురావచ్చు నీళ్లు. ఎక్సలెంట్ సార్. సౌత్ దాకా ఇంటర్లింకింగ్ రివర్స్ నడుస్తుంది, ఎక్కడ జీలం ఎక్కడ గోదావరి ఆలోచించండి. సో యువర్ అమౌంట్ ఆఫ్ వాటర్ యూ విల్ హ్యావ్ ఇస్ హ్యూజ్.
అది కూడా సమ్మర్లో మీకు నీళ్ళు వస్తుంది. మనకి మాన్సూన్లో ఆటోమేటిక్ నీళ్ళు ఎట్లయినా వచ్చేస్తాయి. ఎలాగో వస్తాయి. సమ్మర్లోనే మన నీళ్ళు తగ్గుతాయి కదా, నాగార్జున సాగర్, శ్రీశైలం అన్ని అంటే మీరు అనేది గుజరాత్ దాకా కనుక తీసుకురాగలితే ఆటోమేటిక్గా మహారాష్ట్ర వరకు కూడా మనం ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి కెనాల్ సిస్టమ్ బిల్డ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. పెద్ద ఎఫర్ట్ అంత ఏదో మీరు చెప్పినట్టు ఓవర్ నైట్ చేయలేం, కానీ మొదలు పెట్టచ్చు. బట్ మొదలెడితే ఒక ఏడాది లోపల మనం మొదలు పెడితేనే వాళ్ళకి భయం వచ్చేస్తుంది రాజవన్ గారు. మొదలు పెట్టామనే కానీ భయం వచ్చేస్తుంది వాళ్ళకి అనమాట. సో డెఫినెట్గా ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం అనౌన్స్ చేసేసాం ఇట్లా చేయబోతున్నాం మేమని. మీరు ఎవరితోనూ వారేమన్నారు, మీరు నీళ్లు డైవర్ట్ చేస్తే ఏమైనా చేస్తే యుద్ధం మొదలవుతుందన్నారు. చూడండి, వాళ్ళు బాంబుల కోసం వాళ్ళు భారతదేశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని భయపడలేదు, ఇండియన్ నేవీని భయపడలేదు, ఇండియన్ ఆర్మీని భయపడలేదు, వాళ్ళు దీంతో భయపడుతున్నారు. మాకు నీళ్ళు ఆపితే మీకు శ్వాస ఆపుతామన్నాడు హఫీజ్ సయ్యద్. బాంబ్ బై ఎనీ ఛాన్స్ పీసీఆర్ బయట ఉంటే మనం వేద్దాం, మీరు రెడీ అవ్వాలి చెప్పండి. ఇది దిస్ ఇస్ ద థింగ్, మేము బాంబు వేస్తాం, ఇట్స్ వార్. ఎందుకంటే ఒకసారి హఫీజ్ సయ్యద్ ఏమన్నాడు విందామా సార్? జస్ట్